హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అంటే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది అయితే ఇలా ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అయితే వెళ్ళిపోతుంటారు కదా. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడానికి కారణాలు ఏంటి, మన స్టూడెంట్స్ గట్టా ఓన్లీ అక్కడే మాస్టర్స్ చేయడానికి రీజన్స్ ఏంటో కొన్ని కొన్ని అయితే చాలా మందికి క్వశ్చన్స్ ఉండిపోయి ఉంటాయి ఇప్పుడు దాకా. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఎలాగ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట కంట్రీస్లో వాళ్ళైతే మనం చెప్పింది వేరుగా, మనం చెప్పింది వేరు, అదే వాళ్ళు నోడుతూనే మంచిగా మనం క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేసి ఒక కాన్సెప్ట్తో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటాను గైస్. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. చాలా మంది అయితే ఉన్నారు, మనకి డైలీ ఒక వీడియో అయితే పక్కా అయితే వస్తుంది. ఈ 50 డేస్లో 50 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ అన్న, ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. అన్న ఇప్పుడైతే చాలా మంది మన ఇండియాలో చాలా మంది క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి కదన్న, మన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సంథింగ్ ఎవరికైనా సరే, అంటే అందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు సెటిల్ అయిపోతున్నారు అనేసి సంథింగ్ అలాంటివి ఉంటాయి కదన్నా. కొన్ని క్వశ్చన్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను, అయితే అవి అయితే మీకు ఇప్పుడు వచ్చేసి అడుగుతాను, కొంచెం ఆన్సర్ చేయగలరన్నా? ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ అన్నా? నా నేమ్ ఎందుకు ఓకే ఓకే అన్న. అంటే కొంచెం మీ డీటెయిల్స్ చెప్పగలరా, లైక్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిఫికేషన్ కానీ, లైక్ ఎప్పుడు యూఎస్ వెళ్ళారు అనేసి. వచ్చింది ఆస్ట్రేలియాకి. ఆస్ట్రేలియాకి నేను వచ్చింది 2017 లో. ఇక్కడ నేను మాస్టర్స్ చేయడానికి వచ్చినాను, మాస్టర్స్ ఇన్ ఐటీ, స్పెషలైజ్డ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. 2019 లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. ఇంకా లైక్ అక్కడే ఉండిపోయారన్నా లేదంటే మళ్ళీ ఇండియాకి వచ్చారన్నా? ఇక్కడే ఉండిపోయినా. సో నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఇంకా కోవిడ్ లో ఇంకా ఇక్కడనే స్టక్ అయిపోయినాను. కానీ అప్పుడే జాబ్ రెసిషన్ నడిచింది, జాబ్ ట్రై చేద్దాం అనుకున్నా, కొన్ని సెట్ అయింది. మళ్ళీ స్కేర్ సిటీ ఉండంటే ఎట్లా అంటే కోవిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినుండే, ఉన్న జాబ్స్ కూడా తీసేస్తుండే. సర్లే అని చెప్పి ప్రెసెంట్ అయితే అక్కడ సర్వైవ్ అయినాము. దాని తర్వాత మళ్ళీ థింగ్స్ అన్ని గెట్ బ్యాక్ అయినప్పుడు ఇంకా మళ్ళీ జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసినాము. సో హోప్ఫుల్లీ జాబ్స్ వస్తాయి నమ్మకంతో ఉండే. ఆ టైంలో వచ్చింది ఇంకా జాబ్. ఇంకా అలానే గవర్నమెంట్ వీసా కూడా లాట్ చేయడం జరిగింది. లేదు, 2022 లో. లైక్ మీరు వెళ్ళినప్పుడు కన్సల్టెన్సీకి ఎంత పే చేస్తారు? లైక్ ఇప్పుడైతే మాక్సిమం 60 to 65 lakhs వరకు అడుగుతున్నారు కన్సల్టెన్సీ వాళ్ళు. అప్పుడు తగ్గారన్నా లేదంటే అప్పుడు కూడా సేమ్ ప్రైజెస్ ఏమన్నా? ఏంటంటే కన్సల్టెన్సీ ఫీ వేరేది, యూనివర్సిటీ ఫీ వేరేది. కొన్ని కన్సల్టెన్సీస్ ఫ్రీగా చేస్తాయి, ఓకేనా. కొన్ని కన్సల్టెన్సీస్ చార్జ్ చేస్తారు, లైక్ 5,000 or 10,000 రూపీస్ చార్జ్ చేసి వాళ్ళ అప్లికేషన్ అంతా చేసినందుకు అంత చార్జ్ చేసి దాని తర్వాత యూనివర్సిటీ ఫీ అనేది మనం యూనివర్సిటీకి పే చేస్తాం. సో అప్పుడు ఎంత ఉండేనో ఆబ్వియస్లీ ఎక్స్పెన్సెస్ మారుతాయి ఇయర్ బై ఇయర్, డే టు డే అన్ని ప్రైస్ ఇంక్రీస్ ఎలానే అవుతున్నాయి. సో అప్పుడు కూడా అలానే ఉండే. కాకపోతే ఇప్పుడు డిమాండ్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఫీ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ రావాలి, ఎక్కువ కోర్సెస్ లో ఎన్రోల్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ఫీజు కొద్దిగా తగ్గుతుంది. కాకపోతే నువ్వు మంచి కాలేజ్కి వెళ్తే మాత్రం ఆబ్వియస్లీ మీరు అన్నట్టే 50 lakhs and above ఉంటుంది. మంచి యూనివర్సిటీస్ నీకు వీసా రావాలన్నా సరే యూనివర్సిటీస్ త్రూనే వస్తాయి. నువ్వు కాలేజ్ అప్లై చేస్తే వస్తాయి, రాదని కాదు. కాకపోతే అది లెవెల్ 3 ఉంటాయి కాలేజ్. సో కొద్దిగా కాంప్లికేషన్ ఎక్కువ ఉంటది నీకు వీసా రావడంలో. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఏదో ఒక మంచి యూనివర్సిటీ చూసుకుంటారు, ఫస్ట్ దానికి అప్లై చేస్తారు, ఇక్కడికి వస్తారు. అప్పుడు ఒకవేళ కాలేజ్ ఫీ ఎక్కువ అనిపిస్తే ఒక మినిమం 6 months ఒక కాలేజ్ చదవాలని చెప్పి రూల్ ఉంటుండే మేము ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు చేంజ్ అవ్వద్దు అంటున్నారు. కాకపోతే ఒక 6 months తర్వాత చేంజ్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ నుంచి కొందరు కాలేజ్ కి మూవ్ అవుతారు, కొందరు తక్కువ ఫీ ఉన్న యూనివర్సిటీస్ కి మూవ్ అవుతారు. అలా అవద్దన్నా ఒప్పుకుంటున్నారు కాలేజ్ వాళ్ళు? ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐటీ చేయడానికి వచ్చినావు, నీ బ్యాక్గ్రౌండ్ ఐటీ ఉండే, కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నువ్వు ఎక్స్ప్లోర్ అయినాక ఐటీ కాదు నాకు వేరే ఫీల్డ్ అంటే నాకు ఇంకా బాగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే నాకు అది నచ్చింది అని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా నీ ఎస్ఓపిలో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో నువ్వు వీసా అని ఏమైనా కాలేజ్ చేంజ్ అయినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ పెట్టి ఇంకా ఇచ్చేస్తాం అనమాట. సో అప్పుడు ఒప్పుకుంటారు. ఇంకా ఆబ్వియస్లీ కొత్త సిఐ వస్తుంది, ఇంకా కొత్త కాలేజ్ లో కొత్త యూనివర్సిటీలో నీ కోర్స్ ఒకవేళ సేమ్ కోర్స్ ఉంటే రిలేటెడ్ కోర్స్ ఉన్నా సరే నీకు పాత యూనివర్సిటీలో చదివిన క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ కంప్లీట్లీ వేరే కోర్స్ అయితే ఇంకా అప్పుడు క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు. సో మొత్తం మళ్ళీ క్రెడిట్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అక్కడైతే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అని ఇండియాలో చాలా మంది అనుకుంటారు కదన్న. లైక్ ఎలా అంటే ఇక్కడ ఇండియాలోతో పోల్చుకుంటే అక్కడ డాలర్స్ కదన్న. అదే మీరు దానికి ఏం ఆన్సర్ చేస్తారన్న? అట్లనే ఏమి ఉండదు. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వాటర్ బాటిల్ 20 రూపీస్, అంటే ఇక్కడ $4. అవి సేమ్. అంటే కంపారిజన్ చేసుకుంటే అందరు డాలర్స్ అనుకుంటారు కానీ ఎట్ ద ఎండ్ మీరు రన్ చేసేది అక్కడ ఇక్కడ సిమిలర్ గానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది కొద్దిగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు, అది కొద్దిగా ఎక్కువ ఉంటది మనకు ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో. ఫారెన్ కంట్రీస్ లో దానికి కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటది. సో ఏంటంటే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే మన ఎక్స్పెన్సెస్ మన సరౌండింగ్స్ ని బట్టి మనకైతే ఏదో ఒక పే రేట్ ఫిక్స్ ఉంటుందో అలానే ఇట్లాంటి కంట్రీస్ లో కూడా ఒక లిమిట్ సెట్ ఉంటది. అంటే ఓకే ఈ టైప్ ఆఫ్ జాబ్ వాళ్ళకి ఇంత మినిమం పే, అంటే ఇంత $50,000 $60 పర్ యానం అవర్లీ చార్జ్ చేస్తారు కదా ఇక్కడ. అవర్లీ పే ఉంటది. కొన్ని ఏమో ఫుల్ ఇదేంది శాలరీ మొత్తం ఉంటది, లైక్ 80K 100K అంటారు. ఇంకా మీరు డివైడ్ చేసుకోవాలి మీకు అవర్లీ ఎంతో వీక్లీ ఎంతో. అదే స్టూడెంట్ వేసకి వచ్చేసి ఓన్లీ 30 hours కదన్నా వీక్లీ. స్టూడెంట్ వచ్చేసరికి ఇప్పుడు మేము ఉన్నప్పుడు అయితే 20 hours ఎగ్జాక్ట్లీ 20 hours పర్ వీక్. నెక్స్ట్ వచ్చేసి మీరు పార్ట్ టైం అక్కడ చేస్తారు కదన్నా. పార్ట్ టైం చేస్తూ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు లోన్లు తీసుకుని పార్ట్ టైం తీసుకుని అక్కడ చేసుకుని ఏకంగా లోన్లు కట్టేద్దాం అనేసి అలా అనుకుని ఆ మైండ్ సెట్ తో అయితే వెళ్తారన్న. అలా అయితే అవుద్దని, అది పాసిబుల్ అవుద్ది అంటారా? సో బేసిక్ ఏంటంటే బ్రో మేము ఉన్నప్పుడు 20 hours పర్ వీక్ మాకు వర్క్ చేయాల్సింది. ఇప్పుడు వాడు 48 hours ఫోర్ట్ నైట్, అంటే నువ్వు 2 weeks లో 48 hours మించి చేయొద్దు. నువ్వు 1 week లో చేసుకుంటావు 48 hours, లేకపోతే 2 days లో మొత్తం 48 hours చేసుకుంటావు అనేది బట్ అప్ టు యూ. కానీ 2 weeks లో మాత్రం ఫోర్ట్ నైట్ కి మాత్రం టోటల్ అవర్స్ 48 అయి ఉండాలి లీగల్ గా. ఈ 48 hours లో ఇంకా మీరు ఇక్కడ మీ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, మీ యూనివర్సిటీకి ఏమైనా ఫీజు ఉంటే అవి చూసుకోవాలి, వీటికే సరిపోతా ఉంటాయి. సో బేసిక్ గా స్టూడెంట్ లైఫ్ అనేది కొద్దిగా టఫే ఉంటది. కాకపోతే సెల్ఫ్ అంటే ఒక పర్సన్ సర్వైవ్ అవ్వడానికి మాత్రం సరిపడే ఫండ్స్ మాత్రం మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫోర్ట్ నైట్ వీక్లీ పేతోనే మనం ఇక్కడ మన లైవ్లీహుడ్ ని కొనసాగించవచ్చు అనమాట. కానీ స్టూడెంట్ టైంలోనే మనము లోన్ తీర్చేస్తాం అవన్నీ అనుకుంటే మాత్రం కష్టం. ఏదైనా సరే స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం చేసినప్పుడే స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే అన్న వేసే కష్టాలు. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం వేసాకి వెళ్ళినప్పుడు మాటికి రిజెక్ట్ అయిపోవడం అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందన్న మీకు? మీ వాయిస్ కట్ అవుతుంది బ్రో. అంటే లైక్ వేసే కష్టాలు అన్నప్పుడు మనం వేసే అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయిపోవడం మాటికి సంథింగ్ ఫస్ట్ లో ఉంటాయి కదన్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. హలో అన్న వాయిస్ వస్తుందా? హలో అన్న వాయిస్ వినిపిస్తుందా?